పోతుంది, హరీష్ రావు గారికి కొంత క్యాడర్ పోతుంది, కేటీఆర్ గారికి కొంత క్యాడర్ ఉంటుంది, ఇక కేసీఆర్ గారికి ఇంకా కొంచెం క్యాడర్ ఉంటుంది. అది 4 ముక్కలాట అయినట్టయితే అవుతుంది కదా. అంటే ఎవరి యూనిటీ కోసం తెలంగాణ సమాజం ఒక చోట ఉండాలనుకుంటా ఆ యూనిటీ బ్రేక్ అయినట్టు అవుతుంది కదా. చెప్పండి రామూర్తి. కుటుంబ పార్టీ గురించి కాంగ్రెస్ మాట్లాడితే ఎవరు వినాలి, దయాలు వేదాలు కాదు ఉపనిషత్తులు వల్లించినట్టున్నారు. అంటే సరే, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అయినప్పటికీ ప్రియాంక గాంధీ ఒకటి మాట్లాడలేదు, రాహుల్ గాంధీ ఒకటి మాట్లాడలేదు, సోనియా గాంధీ ఒకటి మాట్లాడలేదు కాదండి. ఇప్పుడు ఆయన గిరిగీసుకొని వీళ్ళే అధికారం చేయాలనుకుంటే మరి ఇప్పుడు వాళ్ళు గిరిగీసుకొని వాళ్ళు ఇందిరాగాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ, దాని తర్వాత ఇప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మరి వీళ్ళు గాంధీలే కాదు వాస్తవంగా చెప్పాలనుకుంటే కానీ దత్తత తీసుకున్నారు. లేదు అన్న ఒక మాట, ఇప్పుడు ఇప్పుడు లేదు అలా 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 రాజకీయ లాలుచి అయితే ఆ కుటుంబం అయితే పడదు కదా మేడం. సోనియా గాంధీ ప్రధానమంత్రి అయిందా, ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి అయిందా? ఒక నిమిషం ఆగండి. దత్తత తీసుకున్న పుణ్యానికి అసలు గాంధీ కుటుంబాన్ని ఎక్కడ ఏం చేసిరు అన్నది ఇక వాళ్ళ కుటుంబంలో నేను చొచ్చి చూడను, ఎందుకంటే అది కుటుంబ వ్యవహారం. ఇంత పర్సనల్ గా మాట్లాడి మేము క్యారెక్టర్ అసాసినేట్ చేసుకున్నాం, ఇంత పర్సనల్ గా మేము మాట్లాడాము. అట్లా మాట్లాడుకొస్తే ఏది కల్వకుంట్ల అనే పేరు కవిత గారికి ఎందుకు అతికించుకుంటారని చెప్పి మేము కూడా అంత పర్సనల్ గా మాట్లాడలేము కదా విజిత గారు. కవిత నేను చెప్తాను, కల్వకుంట్ల కవిత అని అంటున్నారు. మరి ఇప్పుడు మరి గారు అని అన్నా, నేను గారుని సంబోధించిన ఏకవచనంతో నేను మాట్లాడలే. ఒక నిమిషం ఆగండి, చెప్తా వినండి. ఇంటి పేర్ల గురించి కూడా మాట్లాడు కొంతమంది గతంలో కానీ ఇప్పుడు కానీ నేను చెప్తున్నా. కల్వకుంట్ల కవిత పేరు పెట్టుకున్నది, కల్వకుంట్ల అయితే మరి సోనియా మైనో అన్నది నేను అనలేదన్న, మీరే అంటారు. ఇప్పుడు షర్మిల గారు కూడా వైఎస్ షర్మిల అనే ఉంటది. ఆ చర్చ ఎవరు తీసుకొచ్చారు అది చెప్పండి. ఆ చర్చ అదే ఎవరు వారి వ్యక్తిగతం, ఎవరు తీసుకొచ్చారు చర్చ కూడా అనవసరం. అసలు ఎవరు తీసుకొచ్చారు చర్చ మీరు కూడా చెప్పాలి. ఎవరు తీసుకొచ్చారు నేను చెప్తా వినండి. ఇప్పుడు మిత్రుడు మాట్లాడుతూ ఏదైతే మా దాంట్లో కంప్లీట్ గా ఏదో అవుతున్నది మొత్తం ఏదో ఇప్పుడు నేనంటలేను కవిత గారు ప్రిడిక్షన్ లేదు ఇప్పుడు హరీష్ రావు గురించి మాట్లాడాను. ప్రిడిక్షన్ ఏదోతో మొత్తం కంప్లీట్ గా మాకు ఒక బాణం వస్తుందని హరీష్ రావు గారు ఎన్నిసార్లు చెప్పినా దాదాపు పార్టీ పుట్టిన పంచాలి ఇప్పటి వరకు ఆయన మీద ఆరోపణలు చేసి మీరు ఇంకా అలసిపోలేదంటే నాకు ఇంకా ఆశ్చర్యం అవుతుంది. ఇక అలసిపోండి. ఇక మీరు మీ దగ్గర ఇంకోటి ఏంటంటే మా పార్టీలో నేను ప్రిడిక్షన్ గా నేను చరిత్ర చెప్తున్నా. మా చరిత్ర దాదాపు 25 ఏళ్ల పార్టీ చరిత్రలో మీరు ఎన్ని విధాలుగా చేసినా ఇంకా చెప్తున్నా, భూమి మీద ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజు అదే విధంగా భూమి ఉన్న రోజు మా పార్టీ ఈ విధంగానే ఉంటది. మా కేసీఆర్ గారు ఎప్పుడైతే ఇప్పుడు కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ తీసుకొచ్చాడో, ఏ విధంగా మళ్ళీ కూడా గద్దె ఎక్కుతాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. దాని తర్వాత మా పార్టీలో ఏదైతే చేతులు మారినా కూడా మా పార్టీ అస్తిత్వం కోల్పోదు. ఖచ్చితంగా చెప్తున్నా, పార్టీ అన్నది శాశ్వతం, వ్యక్తులు మాత్రం శాశ్వతం కాదు. వ్యక్తులు మారుతూ ఉంటారు కానీ మీరు ఏ విధంగా ఎన్ని విధంగా మీ పార్టీలో చాలా కోడవలు ఉన్నాయి. కుర్చీలతో కొట్టుకాడు. మొన్న లేడీస్ మొత్తం అందరు కూర్చొని ఏదైతే గాంధీ భవన్ లో వచ్చి ఒకే మొత్తం ఒక సంబంధించిన కమ్యూనిటీకి మొత్తం పోస్టులు ఇస్తున్నారు, మీ మనసులమా కాదా అని డైరెక్ట్ గా అడిగారు. అంతెందుకు పార్టీ మారిన వస్తే ఖచ్చితంగా మొత్తం కంప్లీట్ గా కుర్చీ మాట పెట్టి గప్ప గుద్దుకున్నారు. నేనేమంటున్నా అంటే గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీలో కొట్లాడుకోకపోతే మాట్లాడుకోవాలి. సరే, అది ఆ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, తెలిసిన విషయం. మా పార్టీ లెటర్ల గురించే మాట్లాడుతున్నారు. లెటర్ రాసింది వాస్తవం అక్క ఒప్పుకున్నది. అదే విధంగా లెటర్ లో వ్యక్తిగత అంశాలు 2-3 ఉన్నాయి. అదే విధంగా పార్టీకి సంబంధించిన అంశాలు మిత్రుడు చెప్తున్నాడు మొత్తం వ్యక్తిగతంగా. పార్టీకి సంబంధించిన మా పార్టీ వ్యక్తిగతం మేము చూసుకుంటాం, మా పార్టీ వ్యవహారం మీకు అవసరం లేదు. మీరు ఎంత గుంజుకున్నా, తలకాయ వీక్కున్నా, వెంట్రుకలు వీక్కున్నా అది మా పార్టీ అంశం. మా పార్టీలో చిన్న నేనేమంటలేదు కదా నిన్ను వాళ్ళని నేను క్రిటిసైజ్ చేసలేదు, కొట్లాడుకున్నది వాళ్ళని చెప్తున్నా. మా పార్టీ ఇప్పుడు ఆయన కూడా ఆరోపిస్తున్నాడు కదా, అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది. ఆయన ఇప్పుడు ఆయన ఆలోచన లేకున్నప్పుడు నా ఆలోచన లాగుంటాయి కదా. నేను చరిత్ర చెప్తున్నా, వాస్తవాలు చెప్తున్నా, జరిగినవి చెప్తున్నా, జరగబోయేది కూడా చెప్తున్నా. అయితే సృష్టి విరుద్ధం దేవుని గుడిలో ఉండడం ఏందనేది పెద్ద. రేవంత్ పిసిసి అయినప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అని మాట్లాడారు. ముఖ్యమంత్రి అయినప్పుడు మరి అది మా పార్టీ ఎక్కువ కాలం ముఖ్యమంత్రి ఉండదు అని మాట్లాడారు. ఒక నిమిషం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే వేరేగా మాట్లాడతారు. 2014 ఆ రాష్ట్రం ఏర్పడ్డది. 2010లో డైరెక్ట్ నోట్ల కట్టలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టు డైరెక్ట్ దొరికిండు దొంగ అని చెప్తున్నాం. ఎందుకంటే అది ఇదే ఈ అహంకారమే ఇంట్లో చిచ్చబెట్టింది. ఈ అహంకారమే ఇదే
ఇదే చిచ్చు పెట్టిందన్నా, ఇదే చిచ్చు పెట్టిందన్నా, ఈ అహంకారమే ఇంట్లో చిచ్చు పెట్టింది. నేను చెప్పిన కదా ఇంకా ట్రైలరే, ఇంకా రేపు డిఫెన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం దొరకదు, రేపు డిఫెన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం దొరకదు, రేపు డిఫెన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం దొరకదు. మేడం కాళేశ్వరాన్ని అప్పనంగా దోచుకున్న దొంగలని నేనంట, కాళేశ్వరాన్ని అప్పనంగా దోచుకున్న దొంగలని నేనంట. ఆ మాట కరెక్టేనా? ఆ మాట కరెక్టేనా? నోట్ల కట్టలతో పట్టుబడ్డాడన్న విషయం మాత్రం సరే అందరికీ తెలిసిన విషయం. దాంట్లో అహంకారం వాళ్ళు మాట్లాడారు. చెప్పండి. అహంకారం కాదు, కొంచెం నేనేమంటున్నా, ఇప్పుడు మిత్రుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఎంత జరిగిందని చెప్పండి, ఒక్క నిమిషం ఒకటే మాట చెప్పాను, ఎంత జరిగింది? ఏది కాళేశ్వరం? ఇవి 4వ తారీఖు పోతాడు కదా, అది తేలిన తర్వాత తేలుతుందనా? మీరు రాహుల్ గాంధీ వచ్చి 1,00,000 కోట్లు అన్నాడు, నేను చెప్తున్నా రాహుల్ గాంధీ మాట మీద నువ్వు నిలబడతావా? అర్థం కాలే. రాహుల్ గాంధీ వచ్చి 1,00,000 కోట్లు తిన్నారు కాళేశ్వరం మీద అని చెప్పిండు, అది ఆ మాట మీద నువ్వు నిలబడుతున్నావా? నిలబడతామనా? తేలుతుంది కదా, నెక్స్ట్ రిపోర్ట్ వస్తుంది కదా బయటికి, తేలుతుంది కదా. నువ్వు నిలబడతాను 1,00,000 కోట్లు అన్నావు, 1,00,000 కోట్లకు సంబంధించిన ఏదైతే ఉత్తర తెలంగాణలో యావత్ ఉత్తర తెలంగాణలో కట్టిన ప్రాజెక్టు కానీ రిజర్వాయర్ కానీ లేకపోతే ఏదైతే దాదాపు ఎందుకంటే టన్నెల్స్ కానీ అండర్ గ్రౌండ్, అదే విధంగా ఏదైతే కల్వర్ట్లు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి, ఒకటి లేదు 2 పోయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. చాలా అంటే ఇప్పుడు ఎందుకంటే ఎల్ఎన్టీ మెగా ఈ 2 కట్టినాయి ఇవన్నిటిని. అంటే వాళ్ళు 1,00,000 కోట్లు మాకు డబ్బులు వాళ్ళు ఇస్తే మరి ఏమైనా స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారా? ఇవన్నీ ఫ్రీ కట్టిందా? ఏం మాట్లాడతారండి? వినటోళ్ళు పిచ్చోళ్ళు అయితే రామాయణం చెప్పి మహాభారతం చెప్పినవని నమ్మిస్తారు మీరు. అట్లా నమ్మించే 10 సంవత్సరాలు మోసం చేసారు కదా తెలంగాణ ప్రజల్ని, అట్లా నమ్మించే 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మోసం చేసారు, అంతకంటే మోసం ఏం చేయాలి? రైట్, సరే రామూర్తి గారు మళ్ళీ మాట్లాడదామండి. కదా నేనేమంటున్నా, లెక్కలతో సహా చెప్పిన. ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించిన ఇష్యూ నడుస్తున్నదండి. మేడిగడ్డకి ఎంత అంటే చెప్పానండి, మిత్రుడు చెప్పండి, కాంగ్రెస్ సంబంధించిన మిత్రులు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎన్ని కోట్లైనా చెప్పండి, నేను చెప్తాను. ఎన్ని కోట్లు చెప్పారండి? మీరే చెప్పండి అన్న, లెక్కలతో సహా చెప్తున్నారు కదా, చెప్పండి మీరు. తెలియదు కాబట్టి చెప్తున్నా అన్న, నీకు తెలిసిన విషయం చెప్పన్నా, ఎగ్జాక్ట్ గా ఫిగర్ చెప్పు, నేను చెప్తాను. మేడం మేడిగడ్డ ఒక మాట మేడిగడ్డకు సంబంధించిన ఇంజనీరింగ్ బుక్క రాజారాం నాకు ఎవరైతే ఉన్నారో మొన్న 100 కోట్లతో అవినీతిలో పట్టుబట్టాడు. మరి 100 కోట్లు ఎంత పట్టుబడతాడు? 49,000 కోట్లతో ప్రాజెక్ట్ చేస్తే 100 కోట్లు ఆయన పట్టుబడితే ఇంకా ఆయన పెద్ద మనిషి ఎంత మింగినాలి? మరి ఇదంతా ఎవరి మోసము? టెక్నికల్ తో సహా ఏదో డైవర్ట్. ఒకసారి ఇదే విషయాన్ని అక్కడ పోయి మేడిగడ్డ దగ్గర పోయి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు పోతే పర్రబడ్డది బర్రు ఉందని చెప్పి ఎగతాలు చేసి మాట్లాడుతున్నారు. ఇలాంటి ఎగతాలు చేసి సరే సరే మనం కాళేశ్వరం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, కానీ కాళేశ్వరం గురించి ఎందుకంటే ఎవరు గట్ల అడుగుతున్నాడు? మేడిగడ్డ వాళ్ళు కట్టింది ఏమంటున్నారు? మేడిగడ్డ ఎవరు కట్టారు? ఏ కంపెనీ కట్టినారు? ఎల్ఎన్టీ కట్టింది. ఎల్ఎన్టీ కట్టింది ఎన్ని కోట్లు? మీరే చెప్పాలి ఎస్టిమేషన్. మీ ప్రభుత్వంలో కదా కట్టింది. అరే నువ్వు ఈ ప్రభుత్వంలో కట్టిన ఎస్టిమేషన్ చెప్పండి, ఎస్టిమేషన్ చెప్పండి అన్న. మరి నేనేమంటున్నా అన్న, నేనేమంటున్నా ఒక మాట చెప్పండి, మరి చెప్పండి, ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పన్నా, ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పు. ఒక నిమిషం, 1,800 కోట్లతో మేమైతే స్టార్ట్ చేసాం, కానీ ఎలాంటి వాళ్ళు దీంతో సరిపోదు, మాకు 2,800తో కట్టిమని చెప్పి. ఎందుకంటే 2,800 వాళ్ళకి ఇవ్వడం జరిగింది కోట్లు. 2,800 కోట్లతో జరిగిన ఒక్క పిల్లర్ కుంగిపోతే 1,00,000 కోట్ల అవినీతి ఎంత జరుగుతుందో వీళ్ళ చెప్పటోళ్ళ తెలవాలి, విన్నోళ్ళ తెలవాలి. మెయింటెనెన్స్ ఎవరు చూసుకోవాలి మేడం? పిల్లర్ కుంగిపోతే మెయింటెనెన్స్ ఎవరు చూసుకోవాలి? మరి మెయింటెనెన్స్ కి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? మరి అవును బ్రదర్, కాళేశ్వరం గురించి కాదు కాబట్టి దాన్ని 4వ తారీఖు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ చెప్పింది, కాళేశ్వరం మీద ముందు రిపేర్ చేయమని చెప్పింది. చాలా అంశాలు మాట్లాడుతామని కాదు నేను చెప్తున్నాను, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. 4వ తారీఖు ఎట్లాగో కొన్ని విషయాలు బయటకు వస్తాయి కదా, మాట్లాడుతాం. నేనేమంటున్నా అంటే కాళేశ్వరం వదిలేయండి, మనం తర్వాత మాట్లాడుకుందాం, డిబేట్ పెట్టుకుందాం. నేనేమంటున్నా అంటే మా పార్టీలో కవితక్క అంశం కానీ దాన్ని కూడా ఫైనల్ గా మీరు ఆన్సర్ చేద్దరు కానీ సాయి కిరణ్ గారు, ఇక్కడ బీజేపీ కూడా నిన్నటి వరకు కూడా కాదు, పొద్దుటి వరకు కూడా ఈ విషయం మీద మాట్లాడారు, రకరకాలుగా స్పందించారు. జోస్యాలు చెప్పారు జూన్ 2న ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, ఆవిడ ఒక పెద్ద ప్రకటన చేయబోతున్నారు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు. మళ్ళీ సాయంత్రానికి వచ్చేటప్పటికి కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి అంటే డాడీ డాటర్ సమస్య, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు, దీంట్లో ఎవరు ఏమీ మాట్లాడద్దు. ఎందుకు ఒకసారిగా బీజేపీ సైలెంట్ అవుతుంది? సైలెంట్ అని కాదేమో, అక్కడ విషయం ఏంటంటే ఇప్పటిదాకా సాదిక్ సార్ కూడా అదే విషయం విశ్లేషణ చెప్పడం జరిగింది. ఏంటంటే తండ్రి కూతురు కొట్లాడుకున్నది ఎప్పటికైనా సర్దుమర్చుకుంటుంది, అది ఒక దగ్గరకు వస్తుంది, మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటి అవుతారు అనే దాన్ని. వాళ్ళిద్దరే ఇప్పుడు నేను ఎంతమంది స్టార్ట్ చేసినప్పుడు కూడా అదే చెప్పిన. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏదో సంకలు గుద్దుకోవడము, మమ్మల్ని తిట్టలేదు, బీజేపీ వాళ్ళని అన్నది అని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే లాస్ట్కి ఎర్రి పుష్పం అయ్యేది మనమే. అందుకే ఇక్కడ చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్ చెప్పింది కూడా అదే,
ఇక్కడ తండ్రి కూతుర్ల మధ్య రాసిన లెటరు తప్పకుండా అది సర్దుమణుగుతుంది, ఒకటైపోతారు, మళ్ళీ జై బీఆర్ఎస్ అనే మాటనే వస్తుంది నా ఆలోచన. రాకపోతే మాత్రం తన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. జేబీఆర్ఎస్ ఉంటది అనేది ఆవిడ కూడా క్లారిటీ ఇస్తున్నారు. అయితే అంటే విషయం ఏంటంటే కేసీఆర్ ఇక్కడ నాయకత్వాన్ని మనము మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇంకెవరి నాయకత్వాన్ని అదే యాక్సెప్ట్ అదే చెప్తున్నాను. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అదే, తన పరిస్థితి ఏంది అనేది అక్కడ ప్రశ్న. నన్ను ఇక్కడ బయటకు వచ్చినాయి అసలు వాళ్ళ పార్టీకి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాసిచ్చిన స్క్రిప్ట్ కవిత గారు తండ్రికి ఇచ్చిందా,